నమస్తే ఎస్డిసి టిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధాకర్. ముందుగా హెడ్లైన్స్. దళిత వాడల అభివృద్ధికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా. వాడవాడల మేడే వేడుకలు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ముస్లింలు ప్రార్థనలు. పెదపాలెంలో ప్రత్యేక కార్యక్రమం. ఇక వార్తల వివరాలు చూద్దాం. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 54 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పెదగంట్యాడ ఎస్సీ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా దళితులు నివాసం ఉంటున్న ప్రాంతాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. సబ్ ప్లాన్ నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పులి రమణారెడ్డి, కోన చెన్నప్పారావు తదితరులు పాల్గొన్నారు. మన దుకాణ పనులు ఈ పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. త్వరలోనే పూర్తి చేస్తాం. మరి ఇంకనూ ఏవైతే పనులు పెండింగ్ ఉన్నావో అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి మేము ముందుకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంకనూ మనం తెచ్చేటువంటి ఫండ్స్ అందరికీ ఉపయోగపడేటట్టుగా మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఇక్కడ చూస్తే ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ కోసం పెట్టినటువంటి షెడ్ నిరుప్రాయంగా చాలా రోజులు పెట్టి ఉంది. అలాగే దీనికి అందరూ కూడా, ఎందుకంటే ఆ జంక్షన్లో ఉంటే మరి ఇక్కడికి వచ్చి ఉంటే కదా బస్సులు ఆగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ప్రజలు కూడా కాస్త సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇంకనూ ఫండ్స్ తేడానికి మేము ముందుంటామని చెప్పేసి, అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువగా ఎస్సీ గ్రాంట్స్ తెచ్చింది గత 3 సంవత్సరాలకు కూడా ఎస్సీ సబ్ ప్లాన్లో వచ్చినటువంటి డబ్బులు ఎక్కడ కూడా ఒక పైసా కూడా డైవర్ట్ చేయకుండా, మిగతా వరకు ఎక్కడ డైవర్ట్ చేయకుండా ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో ఆ కాలనీస్కే తేడం కూడా జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కార్మిక దినోత్సవం మేడే వేడుకలు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జరిగాయి. పెదగంట్యాడలోని పోతిన సన్యాసరావు భవన్ వద్ద సిపిఐ నగర కార్యదర్శి ఏజే స్టాలిన్ జెండా ఆవిష్కరించారు. కార్మిక హక్కులపై పోరాటం సాగిస్తామన్నారు. స్థానిక నాయకులు వెంకట్రావు, ఎల్లేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. స్టీల్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాతగాజువాక కోడలిలో సిపిఎం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. కార్మిక సంఘాల నాయకులు జి సుబ్బారావు, రాంబాబు, రామణ పాల్గొన్నారు. పోలీసు తూటాలకు బలైనటువంటి కార్మికుల రక్తంతో తడిచినటువంటి ఈ చొక్కాని జెండాగా మలుచుకుని చేసినటువంటి వీరోచిత పోరాటమే మొట్టమొదటి హక్కు 8 గంటల హక్కుగా సాధించుకున్నారు కార్మికులు. ఇవాళ మేడే ఉద్యమ స్ఫూర్తి 131 ఏళ్లుగా కార్మికులు తమ హక్కుల కోసం జరుగుతున్నటువంటి ఉద్యమ ప్రస్థానంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో కార్మిక వర్గం మీద తిరిగి మళ్ళీ 200 ఏళ్ల క్రితం ఏదైతే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందో ఆ దిశకు శ్రామిక వర్గాన్ని నెత్తడం కోసం పెట్టుబడిదారులందరూ పుట్టలు పడుతూ ఉన్నారు. వారికి పాలకులు ఊడిగం చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా 1889లో మే 1వ తేదీన 10 గంటలు తగ్గించాలని చెప్పి షికాగో నగరంలో పోరాటం జరగటం, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు మీకు 8 గంటల పని దినాలు ఇవ్వటం ఏంటని చెప్పి వారందరినీ కూడా కొంతమందిని కాల్చి చంపిన తర్వాత అయినప్పటికీ కూడా ప్రపంచ కార్మిక వర్గం సంఘటితమై కార్మికుల యొక్క హక్కుల్ని సాధించుకోవాలనే పట్టుదలతో 8 గంటల పనిదినం గురించి వీరోచితమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు 1889లో షికాగో నగరంలో చేసినటువంటి పోరాటం ఫలితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి కార్మికుడు కానీ ఉద్యోగి కానీ 8 గంటలు. ప్రపంచ శాంతిని కోరుతూ పెదగంట్యాడ శివారు పెదపాలెం మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీన్ ఇజ్తమా పేరుతో ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు.
ఏడాదికోసారి జిల్లాలోని అన్ని మసీదుల నుంచి ముస్లింలు, ఇతర జిల్లాలకు చెందిన మత పెద్దలు ఒకే వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేసినట్లు నిర్వాహకులు మహమ్మద్ కుర్వీ తెలిపారు. కార్యక్రమంలో ఎండి ముక్తార్ అలీ, మొబిన్, అజ్మీర్, అన్సర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఒకరికొకరు మనం ఎలా ఎలా ఉండాలనేది అందరికీ బోధిస్తాం. ప్రార్థన हमारा यही मकसद जोड़ना है एक इस्लाम के तरीके से और दो दिन के प्रोग्राम में बहुत से लोग हमको साथ दिया है। పౌర సరఫరాల శాఖ పరిధిలోని సర్కిల్ 3లో కొత్తగా ఏర్పాటైన రేషన్ డిపోలను పెదగంచాడలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు ప్రజల చెంతకు చేరే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డిపోలను ప్రజలకు అందుబాటులో ఉండేలా కొత్త డిపోలను శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ప్రభుత్వం నెల నెలా విడుదల చేసే నిత్యావసరాలు లబ్ధిదారులకు దరి చేరేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో పెదగంట్యాడ ప్రాంత టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలు సౌకర్యార్థం మరి ఇది ప్రజలందరూ కూడా ఈ డిపోని ఉపయోగించుకోవాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే డీలర్ వచ్చినటువంటి కుటుంబానికి నేను ఇది ప్రభుత్వం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం డిపోల్ని ఒక డిపో మీద ఎక్కువ ప్రెషర్ లేకుండా ఉండడం కోసం ఈ ఎక్కువ సంఖ్యలో డిపోలు పెంచడం జరిగింది. దీన్ని ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇంకా దాన్ని ఇంకా మంచిగా పౌర సరఫరా చేసే విధంగా మేము కృషి చేస్తామని. దళిత జనోద్ధారకుడు బిఆర్ అంబేద్కర్ అని ప్రముఖ న్యాయవాది బైపా అరుణ్ కుమార్ అన్నారు. 46వ వార్డు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో పూడి మల్లేశ్వరరావు, బర్రి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రాసి సర్వసత్తాక లౌకికోచంగా భారత రాజ్యాంగం ద్వారా అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, భారతీయులందరూ ఒకటే సౌభ్రాతృత్వం కావాలని భారత రాజ్యాంగంలో పీఠిక ప్రియంబల్ ద్వారా జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ముఖ్యమైన సిద్ధాంతాల ద్వారా భారత రాజ్యాంగాన్ని భారతీయులందరికీ ఇచ్చిన ఏకైక గనుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ దేశంలో ఉంటున్న అధిక సంఖ్యాకులుగా ఉంటున్న 52% మంది ఆడవాళ్లకు, స్త్రీలందరికీ కూడా ఆరాధ్యుడుగా స్వేచ్ఛ, సమానత్వం, ఉద్యోగాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మహిళా లోకంతా బాబాసాహెబ్ అంబేద్కర్ నివాళులు అర్పించాలి. ఇది పారిశ్రామిక వాడ. పారిశ్రామిక వాడలో అది హిందుస్థాన్ షిప్యార్డ్ నుండి స్టీల్ ప్లాంట్ వరకు, బేచి వరకు కూడా కార్మికులు ఉన్నారు. కార్మికులకు 8 గంటల పని దినాన్ని కనీస వేతనాన్ని ఇచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే శ్రమశక్తి అవార్డుకు ఎంపికైన ఉక్కు టీఎన్టీసీ నాయకులు పాండ్రంగి జయరాజును 50వ వార్డు టీడీపీ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా వార్డు నాయకులు దొడ్డి రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ప్రతి ఏటా మేడే నాడు వివిధ పరిశ్రమల్లోని కార్మికులకు ఇచ్చే శ్రమశక్తి అవార్డుకు జయరాజు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. ఇటువంటి అవార్డులతో కార్మికులకు మరింత బాధ్యత పెరుగుతుందన్నారు. కార్మిక సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనికోసం కృషి చేసినటువంటి నేను గత 30 సంవత్సరాలుగా పార్టీ కోసం కార్మిక రంగంలో కూడా స్టీల్ ప్లాంట్లో అనేక పదవులు నిర్వహించి కార్మికులకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు, కార్మికుల పరిరక్షణ కొరకు, కార్మికుల అభివృద్ధి కొరకు, ప్లాంట్ పరిరక్షణ కొరకు అనేక కార్యక్రమాలు చేసిన అంతేకాకుండా పార్టీలో కూడా అనేక పదవులు నిర్వహించి పార్టీ అభివృద్ధికి ఎంతో ఎనలేని కృషి చేసిన సందర్భంగా నా సర్వీసు గుర్తించి ఇచ్చినటువంటి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అయ్యన్నపాత్రుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ అవార్డు రావడానికి నేను చేసిన కృషి కార్మికులు ప్రజల తాలూకా అవమానంగా నేను భావిస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మేడే ఉత్సవాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 13 జిల్లాలకు సంబంధించి 54 మంది కేటాయించారు. అందులో విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా గత 30 ఏళ్ళుగా పార్టీకి అనలేని సేవలు అందించినటువంటి పాలటం జయరాజ్ నాయుడు గారికి టీఎంపీసీ నుంచి స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నుంచి కూడా ఆయనకి ఈరోజు శ్రమశక్తి అవార్డు ప్రకటించడం పట్ల ప్రత్యేకమైన గాజువాక ఎమ్మెల్యే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి, కళా వెంకటరావు గారికి, జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడు కళా వెంకటరావు గారికి, తర్వాత గంటా శ్రీనివాసరావు గారికి, ఎంఎస్ మూర్తి గారికి, గౌరవ ప్రధాని చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంది. ఎందుకంటే ఈరోజు సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మాజీ కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. 64వ వార్డు జోగవానిపాలెంలో మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా అవసరాలను గుర్తించి ఎంతో కొంత సేవ చేయాలని, దీనికి రాజకీయాలతో పని లేదన్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ మంచినీళ్ళు చలివేంద్రం ఓపెన్ చేసి ఈ మంచి ఎండల్లోని మరి మజ్జిగ ప్రతిరోజు కూడా మరి మజ్జిగని వెళ్తున్న ప్రజలందరూ కూడా మజ్జిగ ఇవ్వడం జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాలు కూడా తనకి ఆర్థికంగా సహాయపడుతున్నమాట. డాక్టర్ మాధవరావు గారు కానివ్వండి, రామన్ గారు కానివ్వండి, అలకరణ్ గారు కానివ్వండి, బలరాం గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చేయూతనిచ్చి దీన్ని నిలబెట్టడం జరిగింది. ఎంతో మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. మరి మనం చూస్తున్నాం మధ్యకాలం ఎండలో ఇంకా మే రాకముందే మనకి 42, 43 డిగ్రీస్ నిన్న కూడా మంచి ఎండలో ఉన్నాం. మరి ఇలాంటి టైంలోనే పాదచారులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నాకు ఇక్కడ చాలామంది సహాయం చేశారు. వాళ్ళ ద్వారా ఈ 5 సంవత్సరాలు నాకు ఏ ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, ఒక మజ్జిగ కానీ, దేనికి మన ఒక బలరాం కానీ, మాధవరావు కానీ, సింగయ్య తాత కానీ, కన్నన్ గారి, రషీద్ గారు కానీ, అందరూ కూడా బాగా ఈ ఏరియాలో నాకు హెల్ప్ చేశారు. ఈ 5 సంవత్సరాలు నీట్గా చేయాలని అనుకున్నాను. 5 సంవత్సరాలు ఇది చేస్తున్నాను కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాను. తప్పు ఈ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి చూద్దాం. దళిత వాడల అభివృద్ధికి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పల్లా. వాడవాడల మేడే వేడుకలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ముస్లింల ప్రార్థనలు, పెదపాలెంలో ప్రత్యేక కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.